హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇడియట్స్ ఫిగరింగ్ అవుట్. నేను మీ వంశీ. ఈ రోజు నేను మీ ముందుకి ఒక జియో పొలిటికల్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను. ఈ మధ్య అసలు ఏ టీవీ ఛానల్ చూసినా, ఒక నలుగురు కూర్చొని మాట్లాడినా ఒక టాపిక్ బాగా వినిపిస్తుంది. దట్ ఈస్ World War III రాబోతుందంట కదా. యాక్చువల్లీ నిజంగా సిచ్యువేషన్ అంత క్రిటికల్గా ఉందా? World War III అసలు స్టార్ట్ అవుతుందా లేకపోతే ఆల్రెడీ అయిపోయిందా? ఒకవేళ స్టార్ట్ అయితే మనం మూవీస్ లో చూస్తాం కదా, పెద్ద పెద్ద ట్యాంకర్స్ వేసుకొని గన్స్ పట్టుకొని ఫైట్ చేస్తారు సోల్జర్స్. అలా ఏమన్నా అవుతుందా, లేదా రీసెంట్ గా మనకు వినిపిస్తున్న బయో వార్ లాంటిది ఏమన్నా జరుగుతుందా? సో లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్. సో లెట్స్ బీ ఆనెస్ట్, రైట్ నౌ వరల్డ్ లో చాలా టెన్షన్స్ నడుస్తున్నాయి. రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ ఇంకా నడుస్తూనే ఉంది, అండ్ ఇజ్రాయెల్ పాలెస్తీన్ వార్ లో డైలీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అండ్ యుఎస్ చైనా ఏమో ఎప్పటిలాగానే కోల్డ్ వార్ స్టార్ట్ చేశాయి. ఇంకా నార్త్ కొరియాలో మన కిమ్ మా ఉన్నాడు కదా, ఆయనేమో దివాళీ క్రాకర్స్ లాగా మిజైల్ ని రెడీగా పెట్టుకొని ఉన్నాడు. సో ఎస్, టెక్నికల్లీ World War III పాసిబుల్, బట్ ప్రాక్టికల్లీ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. అసలు ఇంతకీ ఈ వరల్డ్ వార్ జరుగుతుందో లేదో డిసైడ్ చేసే మేజర్ కంట్రీస్ ఏంటో ఒకసారి చూద్దామా. నంబర్ 1, యుఎస్ అండ్ నేటో అలయన్స్. అండ్ ఈ నేటోలో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యుఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జపాన్ అండ్ సౌత్ కొరియా, ఇవన్నీ కలిపి ఒక అలయన్స్ అనమాట. అండ్ రష్యా చైనా యాక్సిస్ ఒకటి. సో వీళ్ళలో రష్యా, చైనా, నార్త్ కొరియా అండ్ ఇరాన్ కలవచ్చు. ఫైనలీ ద సెంటర్ పవర్ ఇండియా. ఇండియా ఏంటంటే చాలా ట్రిక్కీ పొజిషన్ లో ఉంది. రష్యాతో మన వాళ్ళు ఎప్పటిలాగే మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు ఫర్ డిఫెన్స్, బట్ ఆల్సో అలైన్డ్ విత్ యుఎస్ త్రూ క్వాడ్. World War III ఇండియాస్ రోల్ విల్ బి వెరీ క్రూషియల్ అండ్ బ్యాలెన్స్డ్. కానీ ఇక్కడ మొత్తానికి ఒక పెద్ద సస్పెన్స్ ఏంటంటే, ఇంతకీ ఏ కంట్రీ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది. సో ఇందాక చెప్పినట్టు ఇండియా అండ్ రష్యా ఆర్ గుడ్ ఫ్రెండ్స్, బట్ అగైన్ రష్యాకి చైనాకి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఏదేమైనా సరే యూకే అండ్ యుఎస్ నేటో నేషన్స్ మాత్రం ఎప్పుడు కలిసే ఉంటాయి. మరి మన పాకిస్తాన్ సంగతి ఏంటి? వాళ్ళకి పెద్ద ఆప్షన్స్ లేవు, చైనాని ఫాలో అవ్వాల్సిందే. సో ఈ ఓవరాల్ ఈక్వేషన్స్ లో ఇండియా మాత్రం న్యూట్రల్ గా ఉండడానికి ట్రై చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ సిచ్యువేషన్స్ ని బట్టి సైడ్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దట్ విల్ బి ద స్కేరియస్ట్ పార్ట్. నిజం చెప్పాలంటే World War III మైట్ నాట్ హ్యాపెన్ ఇన్ ట్రెడిషనల్ మిలిటరీ స్టైల్. సో World War II లో లాగా ట్యాంకర్స్, సోల్జర్స్ ని యూజ్ చేసి వార్ చేయకపోవచ్చు. సో ఇట్ కుడ్ బి అ సైబర్ వార్, లేదా ఎకనామిక్ వార్, లేదా ఏఐ అండ్ టెక్ ని యూజ్ చేసుకొని ఒక కంట్రీని సాబిటాజ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ప్రాపగాండా బేస్డ్ బ్యాటిల్స్ సోషల్ మీడియాలో స్టార్ట్ చేయొచ్చు. సో దీని ప్రకారంగా చూసుకుంటే World War III నా దృష్టిలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఒక ట్రెడిషనల్ వేలో వార్ ఇంతవరకు స్టార్ట్ అవ్వకుండా ఉండడానికి ఒకటే రీజన్. అదేంటంటే ప్రతి కంట్రీకి న్యూక్లియర్ వెపన్ అనే యూసేజ్ స్టార్ట్ అయితే టోటల్ డిస్ట్రక్షన్ అవుతుంది అన్న ఒక భయం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటి వరకు అయితే ఇండియా అండ్ యుఎస్ రిలేషన్షిప్ బానే ఉంది. కానీ రీసెంట్ టైమ్స్ లో బ్రిక్స్ ఆర్గనైజేషన్ లో ఉన్న కంట్రీస్ అన్ని డాలర్ ని రీప్లేస్ చేద్దాం అనుకున్నాయి. అప్పుడు మన ట్రంప్ కి మండి బయటకు వచ్చి ఇండియాకి అగేన్స్ట్ గా ఫస్ట్ టైం ఒక స్టేట్మెంట్ చేశాడు. ఆ స్టేట్మెంట్ చేసిన కొన్ని రోజులకే ఇండియా పైన టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది. అండ్ మీ అందరికీ తెలుసు, యుఎస్ సైలెంట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయడమే కాకుండా వార్ కంటిన్యూ చేయడానికి వాళ్ళకి చాలా ఫండ్స్ రిలీజ్ చేస్తుంది. సో ఏ టైంలో ఏమైనా జరగవచ్చు. ఏ కంట్రీకైనా సపోర్ట్ ఇవ్వచ్చు, లేదా ఉన్న సపోర్ట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాజ్ అ సిటిజన్ మనమైతే ఈ వార్స్ అండ్ ఆల్ కంట్రోల్ చేయలేం, కానీ ఒక 3 విషయాలు మాత్రం మనం ఖచ్చితంగా చేయొచ్చు. ఫస్ట్ వన్, స్టే ఇన్ఫార్మ్డ్. వాట్సాప్ లో వచ్చే ఫేక్ న్యూస్ ని నమ్మకండి. మీకు ప్రాపర్ సోర్స్ లేకుండా ఎలాంటి న్యూస్ ని నిజమని నమ్మకండి. నంబర్ 2, బీ అవేర్. మనకి కనిపించే హెడ్లైన్స్ కింద చాలా మనకి అర్థం కాని పాలిటిక్స్ నడుస్తుంటాయి. సో వాటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్లీ, ప్రమోట్ పీస్. బట్ వార్ అనేది కొంతమందికి ప్రాఫిటబుల్ అయి ఉండొచ్చు, కానీ మనలాంటి వాళ్ళకి చివరికి పెయినే మిగులుస్తుంది. సో ఈ World War III జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ ఎవ్రీ టైం ఒక ఇన్నోసెంట్ సోల్ చనిపోయినప్పుడు ఆల్రెడీ వార్ స్టార్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ హ్యూమన్స్ టుగెదర్ షుడ్ ఫిగర్ అవుట్ పీస్ బిఫోర్ ఇట్స్ టూ లేట్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మా ఛానల్లో వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గో విజిట్ అవర్ ఛానల్. అండ్ చాలా వీడియోస్ అప్లోడ్ చేసాము, వెళ్ళి అన్ని చూడండి. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ఆర్ relate with our content, or if you think మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే, ప్లీజ్ subscribe to our channel and share it with your friends and family. Thank you guys. Bye bye.